టాపిక్ చూద్దాం. ఇక ఇప్పటికే తొక్కిసలాట వ్యవహారంతో పాటు త్రిష వ్యవహారం కూడా అటు తలనొప్పిగా మారాయి టీవీకే అధినేత విజయ్కు. మరి ఇలాంటి టైంలో అటు బీజేపీ టీవీకే పార్టీలు పొత్తు పెట్టుకోబోతున్నాయనే ప్రచారం ఇప్పుడు హోరెత్తుతోంది. ఇప్పటికే చర్చలు తుది దశకు వచ్చాయని, విజయ్కు డిప్యూటీ సీఎంతో పాటు 80 సీట్లు ఆఫర్ చేశారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరి ఈ ప్రచారం నిజమైతే తమిళనాడు పాలిటిక్స్ లో వచ్చే మార్పులేంటి? సార్, ఈ అంశం గురించి చెప్పండి. అంటే తమిళనాడులో ఇప్పటి వరకు ఏంటంటే చాలా కాన్స్టిట్యున్సీలో నారో కంటెస్ట్ ఉంటుంది. గత ఎన్నికల్ని మీరు పరిశీలిస్తే నారో కంటెస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే చిన్న ఓట్ డిఫరెన్స్ కూడా ఇట్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అందువల్ల విజయ్కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, రాష్ట్రం అంతటా ఫ్యాన్ క్లబ్స్ ఉన్నాయి, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఉంది, యంగ్ ఓటర్స్ అట్రాక్ట్ అవుతున్నారు. అటు రెండు ద్రవిడియన్ పార్టీస్ డిఎంకే ఏడిఎంకేలతో డిజిల్యూషన్ అయినటువంటి ఓటర్లు, విరక్తి చెందిన ఓటర్లు విజయ్ వైపు చూసే అవకాశం ఉంది. అందువల్ల ఎన్ని సీట్లు గెలుస్తాడో తెలియదు, కానీ డెఫినెట్గా విజయ్ ఇండిపెండెంట్గా పోటీ చేసినా లేదా ఏదన్నా ఒక కూటమిలో భాగంగా పోటీ చేసినా సిగ్నిఫికెంట్ ఇంపాక్ట్ అనేది తమిళనాడు ఎన్నికల అవుట్కమ్ పైన చూపెడతాడు. అందుకొరకే అన్ని పార్టీలు విజయ్తో కలవాలనే ప్రయత్నం. ఒక దశలో కాంగ్రెస్ పార్టీ కూడా విజయ్తో అలయన్స్కి ప్రయత్నాలు చేసింది. విజయ్ ఫాదర్ కూడా కాంగ్రెస్ పట్ల ఒక సానుకూల సంకేతాన్ని ఇచ్చాడు. కానీ ఈలోగా కాంగ్రెస్ డిఎంకేల మధ్య అలయన్స్ ఫైనల్ అయింది. అందువల్ల మీకు విజయ్ పొటెన్షియల్ టు డిస్రప్ట్ ఎలక్టోరల్ అవుట్కమ్ చాలా ఎక్కువ కనుక, కాంగ్రెస్ ఎలాగూ డిఎంకేతో కలిసిపోయింది కనుక విజయ్తో కాంగ్రెస్ పార్టీ కలిసే అవకాశం లేదు కనుక మోస్ట్ ఎలిజిబుల్ పొలిటికల్ బ్యాచులర్ అయిపోయాడు విజయ్ బీజేపీకి. అందుకే బీజేపీ ఇక కాంగ్రెస్ డోర్స్ మూసివేయబడ్డాయి కనుక విజయ్కి తన వైపు తిప్పుకోవాలనేది మొదటి ఆలోచన. రెండవ ఆలోచన, ఈ తొక్కిసలాట ఈ వ్యవహారం తర్వాత విజయ్ పైన సివియర్ ప్రెషర్ కూడా పడింది. ఆయన ప్రెషర్లో ఉన్నాడు కనుక ఇండిపెండెంట్గా కన్నా కూడా ఎవరెవరు మద్దతుతో ఉండటానికి ఆయనకు కూడా ఆసక్తి చూపవచ్చు అన్నది రెండవది. మూడవది, వివిధ సర్వేలకు కూడా అమిత్ షా వరకు చేరిన సర్వేలు కూడా చెప్తున్నాయి ఏంటంటే ఏడీఎంకే అంతగా లేవలేదు అని. అంటే డిఎంకే పట్ల బలమైన యాంటీ ఇన్కంబెన్సీ ఉందని భావించినా కూడా దాన్ని ఛాలెంజ్ చేసి దాన్ని గార్నర్ చేసి కన్సాలిడేట్ చేసే స్థితిలో ఏడీఎంకే లేదని. అందువల్ల అలియన్స్లో విజయ్ చేరితే యాంటీ డిఎంకే ఓటు చీలకుండా, అంటే ఆంధ్రప్రదేశ్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఎలా అయితే గేమ్ చేంజర్గా మారిందో, ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గేమ్ చేంజర్ అయితే తమిళనాడులో గేమ్ చేంజర్గా విజయ్ ఉంటాడు అనేది బీజేపీ అంచనా. అందుకే ఈ చర్చల్లో కూడా పవన్ కళ్యాణ్ని మీడియేట్ చేస్తున్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. ఇక నాలుగవది ఏంటి అంటే, మీకు డిఎంకే లెడ్ అలియన్స్ ఈజ్ మచ్ స్ట్రాంగర్. డిఎంకేలో డిఎంకే, కాంగ్రెస్, లెఫ్ట్, వీసీకే లాంటి పార్టీలు ఉన్నాయి. ఏడీఎంకే వైపేమో ఏడీఎంకే ప్రధాన ప్లేయర్ బీజేపీ ఉంది, టీటీవీ దినకరన్ నాయకత్వంలో ఉన్న ఏఎంకే ఉంది, అలాగే పట్టలి మక్కలకచ్చి పిఎంకేలోని కొన్ని ఫ్యాక్షన్స్ ఉన్నాయి. తమిళనాడులో ఉండేటువంటి రీజనల్ సోషల్ జాగ్రఫీ చూస్తే డిఎంకే ఇది మచ్ మోర్ స్ట్రాంగర్ జాగ్రఫిక్ అలియన్స్ కంపేర్డ్ టు ఏడీఎంకే నాయకత్వంలో ఉంది. అందువల్ల ఏడీఎంకే నాయకత్వంలోనే ఎన్నికలకు వెళితే గెలవడం అంత సులభం కాదనే అంచనాకు బీజేపీ వచ్చినట్టుగా తెలుస్తుంది. అందువల్ల విజయ్ని కలుపుకుంటే ఆ విన్నింగ్ ఎడ్జ్ తమకు రావచ్చని అంచనా. అయితే విజయ్ ఇంకా తేల్చుకున్నట్లేదు. ఇప్పటి వరకు కూడా విజయ్ పొత్తేమీ లేదు అని అంటున్నారు. ఆయనకున్న అనుమానాలు ఏంటంటే ఆయన సొంతగా సీఎం కావాలని రంగంలోకి దిగాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎంకు మొదలు ఒప్పుకోవాలంటే ఫస్ట్ సమస్య. రెండవది ఏంటంటే తాను ఒప్పుకున్నా, తాను రియాలిటీని అర్థం చేసుకున్నా, తన సపోర్టర్స్ ఫ్యాన్స్ అర్థం చేసుకుంటారా, అది రెండవ అనుమానం. మూడో అనుమానం, పార్టీ పెట్టడంతోనే కాంప్రమైజ్ అయితే తన బలహీనతగా చూస్తారా, అది తనను దెబ్బతీస్తుందా అనేది మూడో అనుమానం. నాలుగో అనుమానం, బీజేపీకి వ్యతిరేకంగా తాను రంగంలోకి దిగాడు కదా, అంటే తన పొలిటికల్ రైవల్ డిఎంకే ఐడియాలజికల్ రైవల్ బీజేపీ అన్నాడు. మరి ఐడియాలజికల్ రైవల్తో ఎలా కలుస్తామని ప్రజలు అడుగుతారేమో అనేది నాలుగవది.
సో ఈ అనుమానాల రీత్యా విజయ్ అటు ఇటు హెజిటేట్ చేస్తున్నాడు. అదే సమయంలో ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఇర్రెలవెంట్ అయిపోతానేమో, పోలరైజేషన్ డిఎంకే లెడ్ అలియన్స్ ఏడీఎంకే లెడ్ అలియన్స్ల మధ్యలో ఉంటే తాను ఓట్ కట్టరుగానే మిగిలిపోతానన్న అనుమానం కూడా ఉంది. అందువల్ల బీజేపీ వైపు నుంచి క్లియర్, ఎట్టి పరిస్థితుల్లో విజయ్ని ఎన్డీఏలో కలుపుకోవాలి అని. కానీ విజయ్ వైపు నుంచి ఇంకా హెజిటేషన్ అయితే కొనసాగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలా చక్కగా